ముసలి ఎద్దు. అనగనగా ఒక ఊర్లో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదయ్యింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి దానికి దండిగా మేతేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతూ ఉండేవాడు. ముసలి ఎద్దును మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, నీకు పనిచేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా, నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు. ఏడుస్తూ వెళ్తున్న ఎద్దుకు గోపన్న అనే ఒక బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి, ఎందుకు ఏడుస్తున్నావెద్దు అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలి కాదంతా వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఎద్దు నీదే కదూ అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతావా, నీకు 1000 వరహాలిస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు గోపన్న వెంకయ్యతో ఇలా అన్నాడు, నీకు తెలీదా, ముసలి ఎద్దుని ఇంటి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేతేసి వెళ్తే బోలెడు ధనం వస్తుంది అని చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేసుకుని అప్పటి నుండి దానికి దండిగా మేతేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండింది. బాగా లాభాలొచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య. ఈ కథ మనకు 4 విధాలుగా నీతి చెబుతుంది. మొదటిది, అందరి సేవను గుర్తించాలి. ఎవరు మన కోసం పనిచేస్తారో, సహాయం చేస్తారో వారిని వదిలిపెట్టకుండా వారి సేవను గుర్తించి కృతజ్ఞత చూపించాలి. రెండవది, వృద్ధులను నిర్లక్ష్యం చేయకూడదు. వయసుతో శక్తి తగ్గిన అనుభవం వల్ల వాళ్ళు ఇంకా ఎంతో ఉపయోగకరంగా ఉండగలరు. మూడవది, బుద్ధి ఉన్నవాడు మార్పు తీసుకొస్తాడు. గోపన్న లాంటి తెలివైన బాలుడు ఒక చిన్న అబద్ధం ద్వారైనా సరే ఒక మంచి మార్పు తెచ్చాడు. నాలుగవది, కృతజ్ఞత ఉంటే విజయాలు వస్తాయి. వెంకయ్య మళ్లీ ఎద్దును చూసుకోవడం మొదలుపెట్టిన తర్వాత వర్షాలు పడటం, పంటలు పండటం, లాభం రావటం అన్నీ కూడా మనస్సు మారిన ప్రతిఫలంగా చూపించబడ్డాయి.